వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. భారతదేశంలో మరణాలకి ప్రధాన కారణాలలో ఫస్ట్ ఉండేది గుండె జబ్బులు. అయితే గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ అధ్యయనం దీన్నే స్పష్టంగా చెబుతాను. ప్రతి 4 మరణాలు గనక మీరు లెక్కేస్తే అందులో ఒకటి ఖచ్చితంగా గుండె సంబంధిత వ్యాధుల వల్లే జరుగుతోందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటిలో ఎక్కువ భాగం గుండెపోటు, స్ట్రోక్ల కారణంగానే సంభవిస్తున్నాయి. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్న శీతాకాలంలో గుండెపోటు ప్రమాదం మరింత పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీకి చెందిన ప్రముఖ జర్నల్లో 2024లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. తీవ్రమైన చలి వాతావరణం మరియు చల్లని గాలులు గుండెపోటు ముప్పును పెంచుతాయట. అలాగే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ డేటా ప్రకారం కూడా క్రిస్మస్, నూతన సంవత్సరం పండుగల సమయంలోనే గుండెపోటు కేసులు అధికంగా నమోదవుతున్నాయని చెప్పింది. మరి దీనికి కారణం ఏంటా అని చూస్తే చలి వాతావరణంతో పాటుగా ఎడిషనల్గా ఆహారపు అలవాట్లు, నిద్రలేమి, ఒత్తిడి వంటి జీవనశైలి కూడా వీటికి మార్పులని వైద్యులు చెబుతున్నారు. ఇంకా మెదాంతా మూల్చంద్ హార్ట్ సెంటర్ అసోసియేషన్ కూడా డాక్టర్ తరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శీతాకాలంలోనే గుండెపోటు ప్రమాదం పెరగటానికి 4 ప్రధాన కారణాలుగా చెప్తున్నారు. మొదటిది, చలిలో శరీరం తనని తాను వెచ్చగా ఉంచుకోవటానికి రక్తనాళాలను సంకోచింప చేస్తుంది. దీంతో కరోనరీ ధమనులు ఇరుక్కొని గుండెకు తగినంత రక్తము, ఆక్సిజన్ అందకపోవటమే దీనికి కారణం. ఇక రెండోది, చలిలో శరీర కదలిక తగ్గటం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు మారిపోతాయి. ప్లాస్మా పరిమాణం పెరిగిపోతుంది. దీనివల్ల రక్తపోటు, హృదయ స్పందన రేటు పెరిగిపోతాయి. దీంతోపాటు మూడవ కారణం జీవక్రియ నెమ్మదించడం. శీతాకాలంలో చాలామందికి తెలియకుండానే అధిక క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసేసుకుంటూ ఉంటారు. వ్యాయామం అస్సలు చేయలు నిర్లక్ష్యం చేస్తారు. దీనివల్ల బరువు పెరిగిపోతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు ఆటోమేటిక్గా అధికం అవ్వటం జరుగుతాయి. దీనివల్లే గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇంకా నాలుగవది, హార్మోన్ల మార్పులు. చలి వాతావరణం రక్తనాళాల బలాన్ని పెంచుతుంది, గడ్డ కట్టే అవకాశాన్ని ఎక్కువ చేస్తుంది. ఈ గడ్డలే గుండె ధమనుల్లో ఏర్పడితే గుండెపోటుకు దారితీస్తాయి. మరి శీతాకాలంలో ఈ గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా కొన్ని జాగ్రత్తలు మనం తప్పనిసరిగా తీసుకోవాలి. ఇక ఢిల్లీలోని నోయిడా మెట్రో హాస్పిటల్ ఇంటర్నేషనల్ కార్డియాలజీ డైరెక్టర్ డాక్టర్ సమీర్ గుప్తా సూచనల ప్రకారం శరీర బరువుని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సిందే, దాన్ని నియంత్రణలో ఉంచుకోవాల్సిందే. అయితే ప్రతిరోజు అట్లీస్ట్ యోగాను, కాస్త ధ్యానము, రోజుకి 8 నుంచి 8 గంటల నిద్రపోవటము చేయాలి. ఇక పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకుని ఉప్పు, చక్కెర, కొవ్వు పదార్థాలను ఎంత డిక్రీజ్ చేస్తే అంత మంచిది. ఇక ధూమపానం పూర్తిగా మానేయటం అంటే మంచిది. ఇక గుండెపోటు ప్రారంభ లక్షణాలను కూడా గుర్తించడం చాలా ముఖ్యం. ఛాతీ మధ్యలో లేదా ఎడమ వైపు నొప్పి, బరువుగా అనిపించడం, ఎడమ చేతికి నొప్పి, తల తిరగటం, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది, వికారం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే అప్రమత్తం అవ్వండి, వైద్యుడిని సంప్రదించండి. ఇక బిఎంఐ కూడా 18.5 నుంచి 24.9 మధ్య ఉండేలా చూసుకోవాలి. అయితే ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కూడా 100 mg కంటే తక్కువగా ఉండాలి. 50 మిల్లీగ్రాములుగా ఉండటం గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా 18 నుంచి 20 ఏళ్ల వయసు నుంచే రక్తపోటు, కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవటం మంచిది. 30 నుంచి 35 ఏళ్ల తర్వాత ఫ్రేమింగ్ హామ్ రిస్క్ స్కోర్, కరోనరీ కాల్షియం స్కోర్ వంటి పరీక్షలు గుండె ఆరోగ్యంపై ముందస్తు అవగాహన ఇస్తాయి. ఇక శీతాకాలంలో కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే గుండెను సురక్షితంగా కాపాడుకోవచ్చు.